2025 ఫైనాన్షియల్ ఇయర్ మొదటి నెల కంప్లీట్ చేసుకొని రెండో నెలలోకి సక్సెస్ఫుల్ గా అడుగు పెట్టేశాము. సో ఏప్రిల్ నెలకి సంబంధించిన సేల్స్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. మార్చ్ నెలతో కంపేర్ చేసుకుంటే ఏప్రిల్ నెలలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అనేవి 54% అయితే తగ్గాయి. అంటే మార్చ్ తో కంపేర్ చేసుకుంటే ఏప్రిల్ నెలలో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ సగానికి సగం అయితే తగ్గిపోయాయి. సో ఈ వీడియోలో అలా సేల్స్ తగ్గడానికి గల రీజన్ ఏంటి, మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయి, ఏ కంపెనీ ఎన్ని వెహికల్స్ నమ్మిందో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఇయర్ 2024 లాస్ట్ నెలలో అంటే మార్చ్ 2024లో మొత్తంగా 2,10,000 ఎలక్ట్రిక్ వాహనాలు అయితే అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలోనే 2,10,000 యూనిట్లు అమ్మకాలు అనేవి ఒక రికార్డ్ అన్నమాట. కాకపోతే దాని తర్వాత నెల అంటే పోయిన నెల ఏప్రిల్ 2024లో దాంట్లో సగం ఎలక్ట్రిక్ వెహికల్సే అమ్ముడవడం జరిగింది. మొత్తంగా పోయిన నెల అంటే ఏప్రిల్ 2024లో మొత్తంగా 112,396 ఎలక్ట్రిక్ వాహనాలు అయితే అమ్ముడయ్యాయి. సో ఈ 112,396 ఎలక్ట్రిక్ వాహనాల్లో 56.95% ఎలక్ట్రిక్ 2 వీలర్లు, 36.59% ఎలక్ట్రిక్ 3 వీలర్లు అండ్ 5.85% ఎలక్ట్రిక్ ప్యాసింజర్లు అంటే కార్లు అండ్ 3% ఇతర వెహికల్లు. మొత్తంగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అండ్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కలుపుకొని 94% సేల్స్ అనేది రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏప్రిల్ 2024లో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ సేల్స్ అయితే తగ్గాయన్నమాట. ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ వచ్చేసరికి 21% అయితే పెరగడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటో మనందరికీ తెలుసు, సబ్సిడీ. మార్చ్ 2024కి ఫేమ్ టు సబ్సిడీ అనేది ఎండ్ అయిపోయింది. ఈ ఏప్రిల్ నెలలో మనకి ఈఎంపిఎస్ అంటే ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అనేది అప్లికేబుల్ అయితే అవుతుంది. సో ఈ ఈఎంపిఎస్ స్కీమ్ కింద ప్రతి ఎలక్ట్రిక్ 2 వీలర్ కి కేవలం 10,000 రూపాయల సబ్సిడీ అండ్ ఎలక్ట్రిక్ 3 వీలర్ కి అప్ టు 50,000 రూపాయల సబ్సిడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది. ఫేమ్ టు సబ్సిడీతో కంపేర్ చేసుకుంటే ఈ సబ్సిడీ అనేది చాలా తక్కువ. అందుకే ఎలక్ట్రిక్ వాహనాల యొక్క సేల్స్ అనేవి సగానికి సగం అయితే పడిపోవడం జరిగింది. మళ్ళీ ఇవి ఎప్పుడు పెరుగుతాయంటే 3 నెలల తర్వాత. ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో ఈ ఈఎంపిఎస్ స్కీమ్ అనేది మనకి అప్లికేబుల్ అవుతుంది. ఈ 3 నెలల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది కాబట్టి అప్పుడు మనకి ఫేమ్ 3 సబ్సిడీ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. మళ్ళీ జూలై నెలలో మనకి ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ అనేవి పెరుగుతాయి. సో ఈ 3 నెలల్లో మనకి ఇదే విధంగా సేల్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఈ ఏప్రిల్ 2024లో టాప్ 10 పర్ఫార్మర్స్ ఎవరు, వాళ్ళు ఎన్ని వెహికల్స్ అమ్మారు అన్న డీటెయిల్స్ అయితే చూసేద్దాము. 10th ప్లేస్లో బీగోస్ ఆటో ఉంది. బీగోస్ వాళ్ళు మార్చ్ నెలలో 6వ స్థానంలో ఉండేవాళ్ళు, వీరు ఇప్పుడు 10వ స్థానంకి అయితే పడిపోయారు. బీగోస్ వాళ్ళు మార్చ్ నెలలో 3,114 ఎలక్ట్రిక్ స్కూటర్లను సేల్ చేస్తే ఈ ఏప్రిల్ మంత్లో కేవలం 711 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని సేల్ చేయడం జరిగింది. 9th ప్లేస్లో రివోల్ట్ ఉంది. లాస్ట్ మంత్ రివోల్ట్ వాళ్ళు అసలు టాప్ 10 ప్లేస్లోనే లేరు, బట్ ఈ ఏప్రిల్ మంత్లో వాళ్ళకి 9th ప్లేస్ అయితే దక్కింది. రివోల్ట్ వాళ్ళు మార్చ్ నెలలో 594 వెహికల్స్ అమ్మితే ఈ ఏప్రిల్ నెలలో 743 వెహికల్స్ అయితే అమ్మడం జరిగింది. 8వ స్థానంలో హీరో మోటోకాప్ ఉంది. అదే అండి హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్స్. వీళ్ళు లాస్ట్ మంత్ 5వ స్థానంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు 8వ స్థానంకి అయితే పడిపోయారు. వీరు మార్చ్ నెలలో 4,077 ఎలక్ట్రిక్ స్కూటర్స్ నమ్మితే ఈ ఏప్రిల్ నెలలో కేవలం 946 యూనిట్లే అమ్మారు. దీనికి మెయిన్ రీజన్ ఆల్రెడీ చెప్పినట్టు ప్రైస్ పెరిగింది కాబట్టి ఈ వెహికల్ యొక్క సేల్స్ అనేవి తగ్గాయి. 7th ప్లేస్లో ఎవరో షీమా ఈ వెహికల్స్ అండ్ సోలార్ అంట. ఇదేదో కొత్త కంపెనీ, నేను ఇంతవరకు దీన్ని వినలేదు, చూడలేదు. వీళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే హై స్పీడ్ మోడల్స్లో అన్ని చైనీసే ఉన్నాయి. నాకు అంత వర్త్ అనిపించలేదు. మరి వీళ్ళు ఇన్ని వెహికల్స్ ఎలా అమ్మారో నాకైతే అర్థమే అవ్వలేదు. వీరు మార్చ్ నెలలో 749 వెహికల్స్ అమ్మితే ఈ ఏప్రిల్ నెలలో 819 వెహికల్స్ అయితే అమ్మారు. 6th ప్లేస్లో వర్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్, అదేనండి జాయ్ ఈ బైక్స్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మంత్ 10th ప్లేస్లో ఉండేవాళ్ళు, ఈ మంత్లో 6th ప్లేస్కి అయితే వచ్చారు. వీళ్ళు మార్చ్ నెలలో 1021 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మితే ఈ ఏప్రిల్ నెలలో 1,205 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే అమ్మారు. 5th ప్లేస్లో గ్రీవ్స్ మొబిలిటీ వాళ్ళు ఉన్నారు. అదే అండి ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. వీరు లాస్ట్ మంత్లో 7th ప్లేస్లో ఉండేవాళ్ళు, ఈ మంత్ వీళ్ళకి 5th ప్లేస్ అయితే వచ్చింది. రీసెంట్గానే వీళ్ళు ఆంపియర్ నెక్సస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే లాంచ్ చేశారు. దాని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చూసేయండి. వీడు మార్చ్ మంత్లో 3,010 యూనిట్స్లు అమ్మితే ఈ ఏప్రిల్ నెలలో 2,511 యూనిట్లను అయితే అమ్మారు. ఇక టాప్ 4 ప్లేసెస్లో ఎవరుంటారో మనందరికీ తెలుసు, బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉందన్నమాట.
ప్రతి మంత్ 4th ప్లేస్లో బజాజ్ ఉండేది, కాకపోతే ఇప్పుడు ఏతర్ అయితే వచ్చింది. ఏతర్ 3వ స్థానం నుండి 4వ స్థానానికి అయితే పడిపోయింది. ఏతర్ వారు మార్చ్లో 17,304 యూనిట్లను సేల్ చేస్తే ఏప్రిల్లో కేవలం 4,052 యూనిట్స్ని సేల్ చేశారు. ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క ప్రైస్ అనేవి బీభత్సంగా పెరిగాయి అన్నమాట. సో దీనివల్లే వాళ్ళకి మంత్ సేల్ అనేది చాలా డ్రాప్ అయిపోయింది. ఇక 3rd ప్లేస్లో బజాజ్ వాళ్ళు ఉన్నారు. వీరు 4th ప్లేస్లో ఉండే వాళ్ళు ఇప్పుడు 3rd ప్లేస్కి అయితే వచ్చేసారు. వీరు మార్చ్ మంత్లో 18,054 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని సేల్ చేస్తే ఈ ఏప్రిల్ నెలలో 7,515 యూనిట్స్ని అయితే సేల్ చేశారు. సెకండ్ ప్లేస్ అండ్ 1st ప్లేస్లో ఎవరు ఉంటారో మనందరికీ తెలుసు. సెకండ్ ప్లేస్లో టీవీఎస్ ఉంది. టీవీఎస్ వాళ్ళు మార్చ్లో 26,604 యూనిట్స్ని అయితే సేల్ చేశారు. అది వాళ్ళకి హైయెస్ట్ సేల్స్ ఇన్ అ మంత్ అన్నమాట. బట్ ఇప్పుడు ఫేమ్ టు సబ్సిడీ తగ్గింది కాబట్టి వీరు ఏప్రిల్ నెలలో కేవలం 7,653 యూనిట్స్ని సేల్ చేయడం జరిగింది. 1st ప్లేస్లో యాజ్ యూజువల్ ఓలా వాళ్ళు ఉన్నారు. ఓలా వాళ్ళు మార్చ్లో 50,000 మార్క్ని అయితే టచ్ చేశారు. బట్ ఈ ఏప్రిల్ నెలలో కేవలం వీళ్ళు 33,062 యూనిట్స్ని సేల్ చేశారు. ఒక్క ఓలా తప్ప మిగతా కంపెనీస్ అన్ని మోర్ దెన్ 50% వాళ్ళ సేల్స్ని అయితే డ్రాప్ చేసుకుంది. సో ఇప్పుడు టాప్ 10 లిస్ట్లో లేని పాపులర్ బ్రాండ్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ బ్రాండ్ వచ్చేసరికి ఒకినావా 11th ప్లేస్లో అయితే ఉంది. అండ్ కైనెటిక్ వాళ్ళు 12th ప్లేస్కి అయితే వచ్చారు. ప్రీవియస్గా వీళ్ళు టాప్ 10లో 8th ప్లేస్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు కైనెటిక్ ఈ లూనా యొక్క ప్రైస్ దగ్గర ₹1,00,000 వరకు వచ్చేసింది కాబట్టి వీళ్ళకి అక్కడ సేల్స్ కూడా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. సో వీళ్ళన్నమాట మరి ఈ ఏప్రిల్ 2024 సేల్స్ రిపోర్ట్లో టాప్ 10 పొజిషన్స్లో ఉన్న కంపెనీస్ అయితే. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు కేవలం ఫేమ్ టు సబ్సిడీ తగ్గింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రైజెస్ పెరగడం వల్లనే మనకి ఈ మంత్ సేల్ కూడా తగ్గింది. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ కొత్త సబ్సిడీని ప్రవేశపెడుతుందో అది జూన్ మంత్లో మనకప్పుడు ఈ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ యొక్క సేల్స్ అనేవి పెరుగుతాయి. సో ఇవన్నమాట మరి ఏప్రిల్ 2024కి సంబంధించిన సేల్స్ రిపోర్ట్ అయితే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.